ఇప్పటి వరకు మనం సైట్ అట్రిబ్యూట్ ద్వారా సోర్స్ ఇచ్చాము, కానీ అది యూజర్ కి కనిపించదు. అది బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. మీకు సోర్స్ ని విజువల్లీ చూపించాలంటే మీరు సైటేషన్ ఎలిమెంట్ వాడాలి. అది బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్ బయట వాడొచ్చు. ఇది సైట్ అట్రిబ్యూట్ కంటే డిఫరెంట్. సైటేషన్ ఎలిమెంట్ ని బుక్, ఆర్టికల్, సాంగ్, ఫిల్మ్, వెబ్సైట్ లేదా రీసెర్చ్ పేపర్ వంటి క్రియేటివ్ వర్క్ టైటిల్స్ ని చూపించడానికి యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ లో ఇక్కడ బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్ లో కోటెడ్ టెక్స్ట్ ఉంది. దాని కింద ఆథర్ నేమ్ ఉన్న పారాగ్రాఫ్ ఉంది. దానిలో సైటేషన్ ఎలిమెంట్ తో బుక్ టైటిల్ ఇవ్వబడింది. బ్రౌజర్ లో మీరు ఇప్పుడు కోడ్ కి సోర్స్ ఏమిటో క్లియర్లీ చూడొచ్చు. కాబట్టి బ్లాక్ కోడ్స్ ని పెద్ద కొటేషన్స్ కోసం వాడాలి, కానీ కొన్నిసార్లు చిన్న కోడ్స్ మాత్రమే వాడాలి. పారాగ్రాఫ్ లోపల ఇన్లైన్ గా అక్కడే ఇన్లైన్ కొటేషన్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఇది చిన్న కొటేషన్ కోసం ఉంటుంది. మోడర్న్ బ్రౌజర్స్ లో ఈ ఎలిమెంట్ వాడితే కొటేషన్ మార్క్స్ ఆటోమేటికల్లీ వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ లో ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ లో కొంత భాగం ఇన్లైన్ కోడ్ లో ఉంది. దీనికి కూడా సైట్ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు. బ్రౌజర్ లో దీన్ని చూడగా కోటెడ్ టెక్స్ట్ పారాగ్రాఫ్ లోపలే ఉంటుంది అండ్ కొటేషన్ మార్క్స్ తో సరౌండ్ అవుతుంది. అసలు బ్లాక్ కోడ్స్ కి ఇన్లైన్ కోడ్స్ కి డిఫరెన్స్ ఏంటి? బ్లాక్ కోడ్స్ ని పెద్ద కొటేషన్స్ కోసం వాడాలి. ఇన్లైన్ కోడ్స్ ని చిన్న కొటేషన్స్ కోసం వాడాలి. అవి ఒక ఎగ్జిస్టింగ్ పారాగ్రాఫ్ లో పార్ట్ అవ్వాలి.